ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి జాతకులకు జరిగేది తెలిస్తే షాక్ అయిపోతారు. ఎస్ అనే వ్యక్తి రాకతో అద్భుతం జరగబోతుంది. ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియోను చూడండి. ఈ యొక్క వ్యక్తి రాక భగవంతుడై పంపిస్తున్నాడని కూడా భావించాలి. దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో ఈ రాశి జాతకులు మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు. ఎస్ అనేటువంటి వ్యక్తి ద్వారాగా మీ జీవితంలోనే అద్భుతవంతమైన మార్పులు చేర్పులు అనేటివి జరుగుతాయి. అలాగే దుర్గాదేవి పంపేటువంటి కొన్ని సంకేతాలు మీ యొక్క కష్టాలకు ముగింపును పలకబోతున్నాయి. అలాగే ఈ రాశివారు ఈ మాటలు వింటుంటే మీరు మీ జీవితంలోని ఇప్పటి వరకు కూడా ఎక్కడ వినని మాటలు ఎవరు కూడా చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, అలాగే నమ్మిన వాళ్ళ చేత ఎదురైన నమ్మక ద్రోహాలు, మోసాలు, మీ లోపలే దాచుకున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, వీటిలోనే ఏ ఒక్కటి కూడా యాదృచ్ఛికం కాదు. మీరు పడినటువంటి ప్రతి కన్నీటి వెనకాల ఏమిటంటే ఒక దైవ నిర్ణయం అనేది ఉంది. మీరు భరించిన ప్రతి అవమానాల వెనకాల ఒక గొప్ప మార్పు దాగి ఉంది. కాబట్టి ఈ వీడియో మీ కంట పడడం అంటే ఇది సాధారణమైన విషయం కాదండి. ఈ రాశివారు ఈ వీడియోని వెతుక్కుంటూ రాలేదు. ఈ వీడియోనే ఈ రాశి వారిని వెతుక్కుంటూ వచ్చిందనమాట. ఎందుకంటే దుర్గాదేవి స్వయంగా మీకు పంపినటువంటి సంకేతం ఈ వీడియో. అలాగే ఒక విషయం స్పష్టంగా చెప్పవలసి వస్తే మీరు ఏమిటంటే ఎన్నోసార్లు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ప్రశాంతంగా కూర్చొని ఈ వీడియోను చూడండి. ఎన్నిసార్లు ఈ వీడియోను స్కిప్ చేసి ఉంటారు, కానీ మళ్ళీ ఈ వీడియో మీ వద్దకు వస్తుంది అంటే మీరు ఖచ్చితంగా కూడా మీరు ఈ యొక్క వీడియోని చివరి వరకు కూడా ఆ దుర్గాదేవి స్వయంగా మీతో మాట్లాడుతుందని చెప్పి మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ఆ తల్లి మీద నమ్మకం ఉంచి పూర్తి ఏకాగ్రతతోనే నిలిపి ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియో వినండి. అప్పుడే ఆ తల్లి మీకు అసలు ఏం చెప్పాలనుకుంటుంది ఏంటి ఇదంతా కూడా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఇంకొంతమంది ఈ రాశి మిత్రులకు చేరడం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీరు చూస్తున్నటువంటి సమయానికి మీ జీవితంలోనే ఒక అద్భుతమైన మార్పు అనేది ప్రారంభమవుతుంది. మీ తలరాత మారబోతున్నటువంటి సమయం ఇదే. ఇక నుంచి మీరు గతంలో ఉండలేరు. ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్కరికి వర్తించవండి. ఇవి కేవలం ఈ రాశి వారికి మాత్రమే ప్రత్యేకంగా ఎస్ అనేటువంటి అక్షరం వల్ల కూడా మీ జీవితంలోని జరిగే మార్పు, మీరు ఇప్పటివరకు గమనించినటువంటి దైవ సంకేతాలు, అలాగే మీకు కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపించే హెచ్చరికలు అన్నీ కూడా ఇప్పుడు వివరంగా కూడా వివరించబడతాయి. కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా వినడమే ఇక్కడ మీరు చేయాల్సిన పని. ఈ రాశి వారిది చాలా వరకు కూడా మంచి మనసు, వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు. అలాగే వీరు గత కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి దైవ రహస్యము, ఈ రాశి వారి జీవితంలోనే అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు. ఇతర రాశుల వారి కన్నా కూడా ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఒంటరితనము, నమ్మక ద్రోహాలు ఇలాంటివి, అంటే మోసాలు కావచ్చు, మన అని చెప్పే ప్రేమ చూపించిన వాళ్ళ దగ్గర గట్టిగా ఎదురు దెబ్బలు, ఇవన్నీ కూడా ఈ రాశి వారి ఖాతాల్లోకి వచ్చేస్తాయి అని చెప్పేసి మనకు జ్యోతిష్య శాస్త్రం స్పష్టం చెబుతోంది. వీళ్ళు ఎంత మంచిగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేసినా, ఎంత నిజాయితీగా ఉన్నా కూడా చివరికి మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. మీరు చేసిన సహాయం గుర్తు పెట్టుకోకుండా మీరు చెప్పినటువంటి ఒక్క మాట తప్పుగా అర్థం చేసుకొని మీ పైన ఆరోపణలు, నిందలు వేసిన వారు ఉన్నారు. ఇది మీ తప్పు కాదండి, అలాగే కర్మ కూడా కాదు. ఇది ఒక దైవ ప్రణాళిక. ఈ రాశి వారికి ఏమిటంటే శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. శని ఎప్పుడు నేరుగా ఫలితం అనేది ఇవ్వడు. శనిదేవుడు ఎప్పుడంటే ముందుగా మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అలాగే మీ యొక్క ఓపికను కొలుస్తూ ఉంటాడు అన్నమాట. మీ మనస్సు ఎంత బలంగా ఉందో పరీక్షిస్తాడు. అందుకే మీ జీవితంలోని ఒక దిశలో అన్నీ కూడా సంతృప్తిగా లేకపోవడం,
ఎంత ప్రయత్నం చేసినా ఫలితం రాకపోవడం, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అని చెప్పి అనిపించడం, ఎవరు లేరు మేము ఒడ్డరి వాళ్ళము అని చెప్పేసి రాత్రి సమయాల్లోనే నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. ఎవరికి కూడా చెప్పుకోలేని బాధలు గుండెల మీద దాచుకొని మీరు ఎంత నరకం అనుభవించారు అది మీకు మాత్రమే తెలుసు. పైకి మీరు నవ్వుతూ కనిపించినప్పటికీ కూడా మీ నవ్వు వెనకాల మాలో ఉన్నటువంటి మీ గుండె లోతుల్లో బాధ అనేది మీకే బాగా పూర్తిగా తెలుస్తుంటుంది. మిమ్మల్ని పుట్టించినటువంటి ఆ భగవంతుడికే తెలుసు. అలాగే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న ఒక పర్సన్ ఉంటారు కదండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక అర్థం చేసుకునే మనిషి ఉంటారు. ఆ మనిషి మీకు ఉన్నారు. అయితే వారికి తెలుసు అన్నమాట ఎన్ని బాధలు పడుతున్నారని. ఎన్ని బాధలు పడుతున్నా కూడా ఇవన్నీ చూసి కూడా దైవం అసలు మౌనంగా ఎందుకు ఉంది అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. అసలు దేవుడు ఉన్నాడా లేదా అని సందేహాలు కూడా మీకు కొన్ని సందర్భాల్లో కలిగి ఉంటాయి. కానీ నిజానికి దేవుడు ఉన్నాడు. దైవం మిమ్మల్ని ప్రతి కదలికను మీ యొక్క ప్రత్యేకంగా కన్నీటి బొట్లను కూడా గమనిస్తూనే ఉంది. కానీ నిజం ఏమిటి అంటే దైవం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఈ రాశివారు సాధారణమైన విజయం కోసం పుట్టలేదు. మీరేమిటంటే ఇతరులకు మార్గదర్శకులుగా నిలవాల్సిన వాళ్ళనమాట. మీ జీవితంలోని జరిగిన ప్రతి అవమానం కూడా మీకు ఉన్నటువంటి అహంకారము, బాధ, మీ లోపల ఉన్నటువంటి బలహీనతలు ఏమైతే ఉంటాయో అవన్నీ వాటన్నిటినీ కూడా తొలగించి మిమ్మల్ని లోపల ఉన్నటువంటి శక్తిని బయటకు తీసుకురావడానికి, అలాగే మీ యొక్క ఒంటరితనాన్ని పోగొట్టి మీకు ఆత్మబలం నేర్పడానికి ఈ కష్టాలన్నీ ముగిసే ముందర మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలు రావడం మొదలవుతున్నాయి. అవే ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. కష్టాలు ముగిసే ముందు ఈ రాశి వారి మనసులో జరిగే అంతర్గత మార్పులు, కష్టాల ముగింపు ఎప్పుడూ బయటకు కనిపించే సంఘటనతో మొదలవ్వదు. అది ముందుగా మనస్సులోనే మార్పు వస్తుంది. ఈ రాశి జీవితంలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు గమనించినట్లయితే చాలా విషయాలపైన మీరు మౌనంగా మారారు. ముందులాగా మీరు ప్రతి విషయానికి స్పందించటం లేదు. ఎవరు ఏమనుకున్నా సరే అనే స్థితికి మీరు చేరుకున్నారు. అలాగే మీ యొక్క కోపము, ఆవేశాలు ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. మీ మనసు ఒక నెమ్మది స్థితిలోకి, ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలోకి వచ్చింది. ఇది వరకు ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంత పెద్ద విషయమైనా సరే మీలో అంటే ఏదైనా సరే మార్పులు, కదలికలు ఏవైనా వస్తాయేమో అని చెప్పేసి ఎదుటి వారు చూస్తున్నప్పటికీ కూడా అలాంటివి ఏమీ లేకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటి అంటే ఆ దైవ బలం అనేది మీలో మార్పు అనేది తీసుకొస్తుంది. మీలో దైవత్వం అనేది చేరింది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. అంటే ముందు చిన్న చిన్న విషయాలకు కూడా మీ మనసు బాధపడేది. ఇప్పుడు అదే విషయం పెద్దది ఎదురైనా కూడా లోపల ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది. బాధ ఉన్నా కూడా అది బయటకు రావడం లేదు. ఇది మీ మనసు బలపడుతున్నటువంటి సంకేతము. దైవం మీకు పెద్ద మార్పు ఇవ్వబోతున్నప్పుడు ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తున్నటువంటి మాట. ఎందుకంటే మీరు పొందబోయేటువంటి అదృష్టాన్ని మోయడానికి ముందు మీరే సిద్ధంగా ఉండాలి. అలాగే మీరు ఇకపైన ఎవరికి ఏ బాధలు చెప్పుకోవాలని కూడా అనుకోవటం లేదు. ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశ ఉండేది. కానీ ఇప్పుడు ఆశ అనేది నెమ్మదిగా పోయింది. ఇది నిరాశ కాదండి, మీరు మీ మీదనే ఆధారపడడం నేర్చుకున్నట్టున్నారు. ఎందుకంటే ఎంతమందికి ఎన్ని బాధలు చెప్పుకున్నా కూడా గొంతు నొప్పి, అలసట ఇవి తప్ప మీకు ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి లాభం అనేది కనిపించటం లేదు. లాభం అంటే ఎవరైనా సరే ₹1 ఇస్తారు అని చెప్పి కాదు, కనీసం ఓదార్పు కూడా దొరకకపోగా అలసిపోయినటువంటి మీకు మిమ్మల్ని ఇంకా అలసిపోయేలాగా చేసే జనం మీకు పూర్తిగా అర్థమైపోయింది. అలా అర్థమైపోయి జనానికి మీ యొక్క కష్టాలు చెప్పుకోవాలని చెప్పి ఆలోచన కూడా మీరు తీసేసుకున్నారు. అలాగే ఈ రాశి వారు కష్టాల ముగింపు దగ్గరికి వచ్చేసరికి పాత మనుషులపైన కూడా మీకు ఆసక్తి అనేది తగ్గుతుంది. పాత సంబంధాలపైన ఆకర్షణ అనేది కూడా తగ్గుతుంది. కొంతమందికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి.
పాత శక్తులు మీతో రావు. ఈ అంతర్గత అంటే లోపల మీ మార్పులు ఏవైతే ఉన్నాయో అవి బయట వాళ్లకు మీరు మారిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటారు. కానీ నిజానికి మీరు ఇవన్నీ కూడా అంటే బయట వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అయిన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే పక్కన వాళ్ళ కోసం మారుదాము, ఎదుటి వాళ్ళ కోసం మారుదాము, ఇవన్నీ కూడా పోయినాయి. ఆ స్టేజీలన్నీ కూడా మీరు ఎప్పుడో కూడా దాటేశారు. గొంగళి పురుగు చూడండి, దాని యొక్క దశలన్నీ దాటేసి చివరికి అది రంగురంగుల సీతాకోక చిలుకగా, చాలా అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది. అలాంటి దశలే మీరు దాటేశారు. అవన్నీ కూడా దాటేసి మీరు ఇవాల్టి రోజున పూర్తిగా అంటే ఈ రాశివారు ఈ రోజున వేలల్లో ఒకరిలాగా బతకాలి అని చెప్పేసి నలుగురు అనుకునే అంతలా తయారయ్యారనమాట. ఇది కష్టాల ముగింపుకు ముందు వచ్చే అత్యంత శక్తివంతమైన దశ. దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అలాగే ఈ యొక్క శక్తి అంటే రక్షణ కేవలం రక్షణ మాత్రమే కాదు, ఆమె శక్తి అంటే లోపల ఉన్న దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురావడం. కాబట్టి దుర్గాదేవితో ఒక ప్రత్యేకమైన బంధం మీకు ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా కాలం మౌనంగా బాధను భరించారు. ఇతరులకు నష్టం చేయకుండా, బాధ పెట్టకుండా మీ బాధను మీలోనే దాచుకున్నారు. ఈ లక్షణమే దుర్గాదేవిని మీ వైపు ఆకర్షించండి. ఇప్పుడు మీ జీవితంలోని దుర్గాదేవిని ప్రభావం స్పష్టంగా పనిచేయడం మొదలైంది. మీరు గమనిస్తే మీకు అమ్మవారి పేరు వినిపించడం, అమ్మవారి ఆలయాలు ఎదురవ్వడము, ఎక్కడో ఒక చోట దుర్గాదేవి గురించి పాటలు రావడం, వినిపించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది యాదృచ్ఛికం కాదు, మీపై ఆమె దృష్టి పడిందని చెప్పేసే సంకేతాలు అన్నమాట. దుర్గాదేవి కృప ఎప్పుడు ఒక్కసారిగా అద్భుతంలాగా రాదు. ఇది మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ శక్తులను తొలగించేస్తుంది. మీకు హాని చేసే వాళ్ళను మీ దారి తొలగించేస్తుంది. మీ పైన నిందలు వేసిన వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెట్టేస్తుంది. ఇది జరుగుతున్నప్పుడు కొంతమందికి అసహనం అనేది కలుగుతుంది, కానీ ఆ తర్వాత శాంతి అనేది వస్తుంది. అలాగే మీలో కూడా దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఒక్కసారిగా పడిన లేచారు అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఇకపైన ఉండదు. ఎందుకంటే ఆమె ఇచ్చే శక్తి శాశ్వతం. మీరు ఇప్పుడు ఇదే జరగబోతుందన్నమాట. ఈ రాశి జీవితంలో కనిపించే కొన్ని రకాలైన ప్రత్యేక సంకేతాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా అంటే ఈ మధ్య చాలా కళలో అమ్మవారు కనిపించడం, దీపం కనిపించడం, సింహం, ఎరుపు రంగు, గుడి గంట శబ్దం, ఇవన్నీ కూడా కళలో కనిపిస్తూ ఉంటున్నాయన్నమాట. ఇవి మీరు ఏమిటి అంటే చాలాసార్లు భయపడ్డారు. ఎందుకు మా కళలో ఇలా ఎందుకు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి, అమ్మవారికి ఏమైనా మా మీద కోపం వచ్చిందా అని చెప్పేసి భయపడ్డారు. కానీ మీరు భయపడాల్సిన పని లేదు. అమ్మవారి యొక్క కృప అనేది మీ మీద ఉంటుంది. మీరు పడేటువంటి కష్టాలు, ఇన్నాళ్ళ నుండి పడ్డ బాధలు, అవమానాలు ఏవైతే ఉన్నాయో ఇంకా అవన్నిటినీ కూడా అమ్మవారు తొలగించేస్తుంది. అలాగే మీరు ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు అవన్నీ కూడా చక్కగా ముందుకు కదులుతూ పోతాయి. మీకు అంటే కొంతమంది మనుషుల వలన కొంత అదృష్టం, కొన్ని సలహాలు, తెలివితేటలు, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మీకు అందుతూ ఉంటాయన్నమాట. ఇది దైవానుగ్రహం, ఇది అదృష్టం అని చెప్పేసి మీరు అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ దైవ సంకేతాలు అని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతున్నాయి. దైవానుగ్రహం ఉండడమే అదృష్టం. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం పొందడము అంటే అది సామాన్యమైన విషయం కాదు. మీ యొక్క మంచితనం వల్ల మాత్రమే ఇదంతా కూడా మీకు కలుగుతుంది. ఇక ఇప్పటి నుంచి అయితే మాత్రం మీకు తిరగనేది ఉండదు. మీకు ఈ కొత్త సంవత్సరంలోనే మనం చెప్పుకుంటున్నటువంటి ఈ రోజు మాత్రమే కాదు, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆ అమ్మవారు మీకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎన్నో రకాల ప్రమాదాల నుంచి, ఎన్నో రకాల మానసికాల ఒత్తిడిల గురించి, మీరు కాచే ప్రతి కన్నీటి బొట్టు నుంచి, ప్రతి సమస్య నుంచి కూడా ఆ తల్లి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మీలో ధైర్యం అంటే మనిషికి నిజమైన సంపద ఏమిటి అంటే అది డబ్బు అనుకుంటారు.
కానీ అదే చాలా పొరపాటు. డబ్బు జీవితంలోనే ఒక భాగం మాత్రమే, డబ్బు జీవితానికి అవసరం మాత్రమే. కానీ మనిషికి నిజమైన ఆస్తి ఏమిటి అంటే ధైర్యం. అలాంటి ధైర్యం మీరు కోల్పోకుండా ఉండడానికి అమ్మవారి యొక్క ఆరాధన మీకు బాగా పనికొస్తుంది. కాబట్టి మీకు దగ్గరలో దుర్గాదేవి యొక్క ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవడం, దండం పెట్టుకోవడం, ఇంట్లో కూడా దుర్గాదేవికి పూజ చేసుకోవడం, దుర్గాదేవికి సంబంధించిన ఆలయానికి వెళ్ళడం, భజనలు ఏవైనా ఉంటే అప్పుడప్పుడు అలాంటి చోటకి వెళ్ళడం, ఇలాంటివి అన్నీ చేయడం వలన మీలో ఒక ప్రశాంతతమైన ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది అలవాటు అవుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేటివి ఆచరించండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా భజనలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, చక్కగా నియమనిష్టలతో అంటే ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని చక్కగా తల స్నానాలు చేసుకొని పసుపు లేదా ఎరుపు రంగు బట్టలను వేసుకొని భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించి ఇలాంటి నియమనిష్టలతో మీరు చేసుకోండి. మీకు ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించండి. ఈ రాశిలో ఉన్న ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎస్ అన్నటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వ్యక్తి గురించి ఈరోజు మీకు సమాచారం అందేలాగా ప్రేరేపించబడిందని చెప్పి మమ్మల్ని చెప్పుకోవచ్చు. ఇలా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. ముఖ్యంగా ఈ ఎస్ అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ జీవితంలోనే ఒక ముఖ్యమైన పాత్ర ఈరోజు పోషించబోతున్నారు. ఈ అక్షరం ఒక వ్యక్తి పేరై ఉండవచ్చు, కానీ అతను చాలా వరకు కూడా ఏమిటి అంటే మీకు ఒక సంస్థగా ఉండొచ్చు లేదా ఒక సంఘటనగా ఉండవచ్చు. ఈ ఎస్ అక్షరం ద్వారానే మీ జీవితంలోనే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఈ రోజున. ఈ నిర్ణయం మీకు మొదట కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ మీ భవిష్యత్తుకు మలుపు అదే అవుతుంది. చాలామంది ఈ రాశి వారు ఈ దశలో వెనకడుగు వేస్తుంటారు, కానీ మీరు అలా చేయలేదు. ఎందుకంటే ఇది దైవం తెరిచిన ద్వారం. ఎస్ అక్షరంతో మొదలయ్యే విషయం మీకు మొదట సందేహాన్ని కలిగిస్తుంది, కానీ కాలక్రమేణా అదే మీకు స్థిరత్వాన్ని ఇచ్చేస్తుంది. మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం మారే అవకాశం కూడా ఇందులోనే దాగి ఉంటుంది. ఇది సాధారణమైన మార్పు కాదు, ఇది జీవిత స్థాయి మార్పు. కాబట్టి ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి వలన ఈ రాశి వారి యొక్క కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇది భ్రమ కాదండి, ఇది అనుభవంలోనికి రాబోతున్న సత్యం. ఈ రాశివారు ఇంటి తలుపు తట్టబోయే అనుకోని వ్యక్తి వెనకాల దైవ ఉద్దేశం ఉంది. ఈ రాశి జీవితంలోనే ఒక కీలక దశకు వచ్చేసరికి దైవం ప్రత్యక్షంగా కనిపించదు, కానీ ఇలా మనుషుల రూపంలో సందేశాన్ని పంపిస్తుంది. ఇప్పుడు మీ జీవితంలోనే అలాంటి వ్యక్తి ఒకరు అడుగు పెట్టబోతున్నారు. మీరు ఊహించని సమయంలో, ఊహించని విధానంగా ఈ వ్యక్తి మీ ఇంటి తలుపు తట్టబోతున్నాడు. వారు స్నేహితులై ఉండొచ్చు, లేదా బంధువులై ఉండవచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి అయి ఉండవచ్చు. కానీ వాళ్ళు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళు తీసుకొచ్చే మాటలు, సమాచారం, ఆలోచన మీ జీవిత దిశనే మార్చేస్తుంటాయన్నమాట. ఈ వ్యక్తి రాకముందు మీ మనసులో ఒక రకమైన అలజడి ఉంటుంది. ఎందుకో తెలియని అసంతృప్తి, ఆలోచనల యొక్క గందరగోళం. ఈ యొక్క వ్యక్తి శక్తి మీ జీవితాన్ని తాకబోతుందని ఒక సంకేతం. అలాగే మీరు ఏమిటంటే చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో మోసాలు ఎదురయ్యాయి. కాబట్టి ఈసారి వచ్చిన వ్యక్తి మోసం కోసం కాదు, మీకు దారి చూపించడానికి. ఈ వ్యక్తి చెప్పేటువంటి విషయాలు ఏవి ఉంటాయో అవి మొదట సాధారణంగా అనిపించినా కానీ ఆ మాటలు మీ మనసులోనే బలంగా నాటుకుపోతాయన్నమాట. కొద్ది రోజుల తర్వాత అవే మాటలు మీకు బాగా అర్థమవుతాయి. అప్పుడే మీరు గ్రహిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు అని చెప్పేసి. ఈ వ్యక్తి ద్వారాగా దైవం మీకు ఒక ద్వారం తెరుస్తుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ సమయంలో అనుమానాలు అన్నీ కూడా పక్కన పెట్టేసి వచ్చిన సందేశాన్ని శాంతిగా వినండి. ఎందుకంటే మీ కష్టాల ముగింపుకు ఇదే మొదటి ప్రాక్టికల్ అడుగు. అకస్మాత్తుగా పెరిగే ధైర్యం, దుర్గాదేవి యొక్క శక్తి ప్రవేశం, ఇంకా మీలో ఒక రకమైన మార్పు కూడా వస్తుంది. ముందు భయపడిన విషయాలపైన ఇప్పుడు అంతగా భయం అనేది ఉండదు.
ఇంతకుముందు ఎవరైనా మాట్లాడితే మీరు మౌనంగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అవసరమైతే మీరు గట్టిగా మాట్లాడగలుగుతున్నారు. ఇది కోపం కాదు, ఇది ఏమిటి అంటే ఆత్మబలం. ఈ ధైర్యం మీలోకి దుర్గాదేవి శక్తి ప్రవేశించినప్పుడు వస్తుంది. ఇంకా మీరు ఏమిటంటే సహజంగా శాంత స్వభావం కలవారు, కానీ ఎక్కువ కాలం అన్యాయాలను అబద్ధాలను భరించినప్పుడు లోపల ఒక అర్థం దాగి ఉంటుంది. ఇప్పుడు ఆ అగ్ని మేలుకుంటుంది. ఇప్పుడు ఆ ఇతరులకు హాని చేయకూడదు. మీ అప్పులను మీరు కాపాడుకోవడానికి, మీ జీవితం మీద మీరు నియంత్రణ తీసుకొచ్చుకోవడానికి ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమన్నమాట. మీరు మీ మాటకు విలువ ఇవ్వడం మొదలు పెడుతుంటారు. అవసరం లేనివి సంబంధాలు తెంచేసుకుంటారు. మీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకున్నపై ఇప్పుడు ఆ శక్తి పూర్తిగా తగ్గుతుంది. దుర్గాదేవి శక్తి లోపలికి వచ్చినప్పుడు మనిషి లోపల భయం తగ్గుతుంది. అదే సమయంలో బాధ్యతలు పెరుగుతాయి. మీరు ఇకపైన పాతలాగా గతంలాగా ఉండరు. ఎప్పుడు మీరు ఎదగాల్సిందే అనేది భగవంతుడి ఆజ్ఞ. మీరు ఇకపైన పాతలాగా గతంలాగా ఉండరు, మీరు ఎదగాల్సిందే. ఇది దేవుడి యొక్క ఆజ్ఞ. పాత బాధలు గుర్తుకు రావడం కష్టాల ముగింపుకు ముందుకు జరిగే చివరి శుద్ధి అన్నమాట. ఈ రాశి జీవితంలో ఒక విచిత్రమైన దశ వస్తుంది. అది పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడం. మీరు మనిషిపోయారు అనుకున్నటువంటి సంఘటనలు, పాత వ్యక్తులు, మాటలు ఒక్కసారిగా మనసులోకి వస్తాయి. ఇవన్నీ గుర్తుకు రావడం ఏమిటి అంటే ఇది మిమ్మల్ని మళ్ళీ తిరిగి బాధ పెట్టడానికైతే మాత్రం కాదు. ఆ బాధలోని బయటికి తీసేసి శుద్ధి చేయడానికి. దైవం ఎప్పుడు కూడా మొదలుపెట్టే ముందు పాత పేజీలను మూస్తుంది. ఆ ప్రక్రియలో మీరు ఏమిటంటే ఒకసారి ఆ బాధను పూర్తిగా అనుభవించాల్సిన అవసరం వస్తుందన్నమాట. కొంతమందికి కన్నీళ్ళ రూపంలో ఆ బాధ అంతా బయటకు వెళ్ళిపోతుంది. కొంతమందికి ఇలాంటి స్థితిలో మౌనం పెరుగుతుంది. ఇంకొందరికి ఒంటరిగా ఉన్నప్పుడు ఇదంతా సహజమే జరుగుతుంది. ఈ విషయంలో ముఖ్యమైనది ఏంటంటే మీరు ఆ బాధలోనే ఉండిపోవద్దు. దాన్ని గమనించాలి, దాన్ని ఒప్పుకోవాలి, తర్వాత వదిలేసేయాలి. ఈ శుద్ధి పూర్తి అయిన తర్వాత మీ మనసు చాలా తేలికగా, ప్రశాంతంగా మారుతుంది. అప్పుడే మీరు నిజమైన మార్పుని అనుభవిస్తారు. ఈ రాశివారి దశలో గనక సరిగ్గా దాటినట్లయితే ఇకపైన అదే బాధ మీకు మళ్ళీ రాదు. ఇది చివరి విడిచిపెట్టడం, చివరి కన్నీరు కూడా అవుతుంది. అంటే ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఆ బాధ ఎలా మెలిపెడుతుంది అంటే దానికోసం మీరు అసలు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి అనిపించేంత బాధ, నరకంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఆ బాధ నుంచి మనం పారిపోయేటువంటి ప్రయత్నం చేయకూడదండి. అలా బాధ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మామూలుగా భరించలేకపోతున్నారు. మామూలుగా మైండ్లోకి వచ్చుద్ది ఆలోచన. దానివలన ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోకపోయినా మైండ్ ఏమిటంటే ఆలోచనలు వచ్చేటట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీరు ఏమిటంటే దానికి ఒక సమస్యకు విలువనిచ్చే ప్రత్యేకంగా కూర్చొని దానికి ఆ ఆలోచనకు ప్రాణం కోసం ఆలోచించొద్దు, వదిలేసేయండి. అంటే పట్టించుకోమాకండి. మీరు పట్టించుకోకుండా ఉంటే ఎలా పట్టించుకోకుండా ఉంటామా అని చెప్పేసి సందేహం కూడా కలగవచ్చు. మీరు చేయాల్సింది ఏమిటంటే ఆ విషయం మైండ్ ఏమిటంటే చిన్నపిల్లల కన్నా కూడా దారుణంగా మీ మైండ్ అనేది ఏ విషయాలైతే వద్దు అని అనుకుంటున్నామో వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది, గుర్తు చేస్తూ ఉంటుంది. అలాంటివి గుర్తొచ్చినప్పుడు మనం కూడా వాటికి ప్రాణం పోసి మనసుతోనే ఆలోచించకుండా వదిలేసి వేరే పనులు ఏదైనా ఉంటే చూసుకోండి. అలాగా మైండ్ అనేది డైవర్ట్ అయిపోయి కొన్నాళ్ళకు గుర్తు వచ్చి ఆ తర్వాత ఇక మర్చిపోతారనమాట. అలాగా ఆ విషయాల గురించి మనం బయటపడగలుగుతాము. ఈ రాశి వారికి ఈరోజు సాధారణమైన రోజు కాదు. మీరు వినే మాటలు, చూసే సంకేతాలు, కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తు పైన ప్రభావితం చూపిస్తాయి. అందుకే ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. కోపం పెట్టుకోవడం, ఇతరులను అనుమానించడం మానేయాలి. ఈ రోజున మీ మానసిక స్థితి రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుంది. దైవం మీ ఆలోచనలు గమనిస్తుంది. కాబట్టి మీకు ఈ రోజున ఒక ఆలోచన మీ మనసులోనే బలంగా వస్తుంది. అది ఉద్యోగం, వ్యాపారం లేదా సంబంధాలు ఏవైనా కావచ్చు. ఇలాంటివి ఏవి ఉన్నా సరే ఆలోచనలు నిర్లక్ష్యం చేయొద్దు. అవి ఏమిటి అంటే మీ భవిష్యత్తుకు ఒక ప్రణాళికగా ఉంటుంది. ఇంకా అసలు ఎవరు మీ వారు, ఎవరు బయట వాళ్ళు, ఇవన్నీ కూడా ఈరోజు అర్థమవుతాయి. మీరు ఒంటరిగా అయినా సరే తప్పుడు సంబంధాల్లో ఉండకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. మీ ఆత్మగౌరవం పెరుగుతున్నటువంటి సంకేతం.
ఈ రోజున మీ దశలోనే చాలా వరకు మార్పులు వస్తాయి. నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కానీ ఊహ అనేది కాదు, ఇది దైవం రాసినటువంటి మార్గం. ఈ రాశి వారి యొక్క ఉద్యోగ జీవితం గుర్తింపు ఆలస్యంగా వచ్చినా అవి శాశ్వతంగా ఉండే దశలు. ఈ రాశి వారి సులభంగా సాగదు. మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు అనేది మీకు కొంచెం ఆలస్యంగా వస్తుంది. మీకన్నా తక్కువ అర్హత ఉన్న వాళ్ళు ముందుకు సాగిపోతుంటారు. మీరేమిటంటే కొంచెం వాళ్ళకన్నా వెనకబడిపోతూ ఉంటారు. కానీ చివరికి మాత్రం మీరు వీళ్ళందరూ ఎవరైతే మిమ్మల్ని దాచుకుంటూ వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా దాటుకొని మీకు ఖచ్చితంగా పై స్థాయిలో ఉండడం అయితే జరుగుతుంది. మీరేమిటంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ పొరపాటు పనులు చిన్న చిన్న పొరపాట్లే కానీ ఇవి పెద్ద నష్టాలకు కారణమవుతాయి. కాబట్టి ఇవి చేయకూడదు. ఏమిటంటే ముఖ్యంగా కోపం, ఎవరైనా సరే తప్పు చేసినట్టు అనిపించినా వెంటనే స్పందించవద్దు. కోపం అనేది అదుపులోకి పూర్తిగా ఉంచుకోండి. అలాగే మీ మాటలు ఇప్పుడు దైవం గమనిస్తూ ఉంది కాబట్టి ప్రతి మాటను కూడా ఆలోచించి మాట్లాడండి. అహంకారం ఇప్పటి వరకు కూడా మీకు ఇన్నాళ్ళ నుంచి కాస్త కూస్తో ఎక్కడో కొంచెం అహంకారం అనేది ఉండి ఉంటుంది. కానీ ఇప్పుడు అహంకారాన్ని పూర్తిగా వదిలేసేసి దైవం మీద నమ్మకం పెట్టండి. ఇప్పుడు కొత్త ఉపశమనం కనిపించగానే అహంకారం రావచ్చు. మళ్ళీ అదే మాకు దైవ సంకేతాలు కనిపిస్తున్నాయి, మాకు మంచి జరుగుతుంది అంటున్నారు. అలాగే చేతిలోకి ఏదైనా ఒక రూపాయి కాస్త రూపాయి ప్లేస్లో 4 రూపాయలు వచ్చినట్టు అనిపించిన వీళ్ళల్లో వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు ఇంకొంచెం ఎక్కువగా కనిపించిన ఇలాంటప్పుడు ఏమిటంటే మనిషికి ఆటోమేటిక్గా కొంచెం అహంకారం అనేది వస్తుంది. ఇలాంటి స్థితిలో మీరైతే అహంకారాన్ని తీసుకురావద్దు. ఎందుకంటే ఇది మీ అదృష్టానికి అడ్డుపడుతుంది. ఎందుకంటే మీ మనుషుల యొక్క ప్రేమలు, అభిమానాలు, ఈ డబ్బు ఇవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే. మళ్ళీ నిజమైన రూపం బయటికి వచ్చినప్పుడు మళ్ళీ మీకు బాధ మిగులుతుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దు. ఒకేలాగా ఉండండి. ఈ సమయంలోనే అనవసరమైన వాగ్వివాదాలు, పాత విషయాలను తవ్వడం, ప్రతీకారం తీర్చుకోవడం గురించి ఆలోచించడం మానివేయండి. ఇవన్నీ మీ ఎదుగుదలను ఆలస్యం చేస్తాయి. అలాగే తప్పనిసరిగా మీరు చేసే పనుల్లో దైవానుగ్రహాన్ని వేగంగా పొందే మార్గాలు. ఈ దశలో మీకు కొన్ని చిన్న చిన్న పనులు చేసినట్లయితే దైవానుగ్రహం వేగంగా లభిస్తుంది. రోజుకొకసారి అమ్మవారి పేరును మనసులో జపించడం చేయండి. అలాగే పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. మనసులోనే భక్తి ఉంటే చాలు, నమ్మకం ఉంటే చాలు. సాధ్యమైనంత వరకు కూడా ఉదయం నుంచి 1 నిమిషం నిశ్శబ్దంగా కూర్చోండి. మీ మనసును శాంతపరచుకోండి. మీరు చేయబోయే పనులు సాఫీగా ఉండాలని కోరుకోండి. ఎవరైనా సహాయం అడిగితే మీరు వీలైతే నిరాకరించకుండా సహాయం చేయండి. దైవం మీ ద్వారా ఇతరులకు సహాయం చేయాలని అనుకుంటుంది. మీ చిన్న వాటిని మీ జీవితంలోని పెద్ద మార్పుకు తీసుకొస్తాయి. ఇది ఈ రాశి వారికి రాబోయే దశ. నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ ఎదగాలి. ఈ రాశి వారి యొక్క జీవితం ఇకపైన ఒకసారిగా మారిపోదు, కానీ ఇకపై కిందకు మాత్రం పడిపోదండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. నెమ్మదిగా అయినా సరే మీ జీవితం ముందుకు స్థిరంగా సాగుతుంది. మీరు వేసే ప్రతి అడుగు పునాదిగా మారుతుంది. ఇకపై మీరు అనుభవించే విజయాలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనవి, తాత్కాలిక సంతోషాలు కాదు. మీ పేరు, మీ పని, మీ గౌరవం క్రమంగా పెరుగుతాయి. మీరు ఇకపైన ఇతరుల ఆమోదం కోసం ఎదురు చూడరు. వారికి మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. ఇది నిజమైనటువంటి మార్పు. ఇప్పుడు ఈ దశలో ఏమిటంటే మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అయితే లేదు, ముందుకు మాత్రమే చూడాలి. దైవం మీకు ఇచ్చే బహుమతి ఒక్కసారిగా కనిపించకపోయినా అది ఖచ్చితంగా వస్తుంది. మీరు ఓపికగా ఉండండి. మీ నమ్మకాన్ని పొరపాటుగా అస్సలు తావివద్దు. మీ జీవితం కొత్త అధ్యాయంలోకి ప్రవేశించబోతున్నాయి. ఇది ముగింపు కాదు. ఈ రాశివారు ఇక్కడితో ఈ మాటలు ముగిసినట్టు అనిపించవచ్చు, కానీ నిజానికి ఇక్కడితో మీ జీవితంలోనే ఒక పాత అధ్యాయం ముగిసింది. మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఎవరికి చెప్పుకోలేని మనసులో దాచుకున్నటువంటి ప్రశ్నలు, ఇవన్నీ కూడా దైవం గమనించింది. ఇకపై మీరు ఒంటరిగా వారు కాదు, దుర్గాదేవి మీతోనే ఉందన్న విషయం మరవద్దు. నిజంగా ఈ వీడియో పూర్తిగా వినగలిగారు అంటే మీ మనసులోని ఇక ఆశ అనేది మిగిలి ఉంది. అదే మీకు పెద్ద వరమని ఇకనైనా గమనించండి, గుర్తించండి. మీరు అనుభవించాల్సిన కష్టాలు శిక్ష కాదు, మీరు పొందబోయే అదృష్టానికి ముందస్తు సిద్ధత మాత్రమే. రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు.
కానీ ఒకటి మాత్రం తప్పకుండా చేయండి. ఈ వీడియో మీ మనసును తాకినందంటే దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఇప్పుడు మనసులో దుర్గాదేవి పేర్లు ఒక్కసారిగా మరింత తలుచుకోండి. మీ బాధను ఆమె చేతిలో పెట్టేసేయండి. అలాగే మీ మంత్రాన్ని మనసులోనే అనుకోండి. ఓం దుమ్ దుర్గాయే నమః. ఈ మంత్రాన్ని మనసులోనే నిలుపుకొని 11 సార్లు 48 సార్లు కానీ చెప్పుకోండి. మీ ఓపిక తగ్గట్టుగా 108 సార్లు అయినా సరే చెప్పుకోవచ్చు. అలాగే దుర్గాదేవి మీద నిజంగా నమ్మకం ఉన్నవారు తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. లైక్ చేసినందుకు తర్వాత కామెంట్స్ దగ్గర హైప్ అని వస్తుంది. హైప్ చేసి హైప్ పాయింట్స్ మాకు యాడ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఈ వీడియోకి షేర్ చేయండి. అంతా మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. హైప్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదాలు. జై శ్రీరామ్.